ఈరోజు మనం ప్యాప్స్మియర్ అంటే ఏంటి, హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్. నార్మల్గా ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూసేది ఇన్ లేడీస్. ఓకే, దాన్ని మనం ముందుగా ఎలా డిటెక్ట్ చేయగలము అనే దానికి ప్యాప్స్మియర్ చాలా యూజ్ అవుతుంది. సో ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ లాగా పనిచేస్తుంది గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి. అది ఎవరు చేయించుకోవాలి? సో 21 ఇయర్స్ తర్వాత సెక్షువల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క లేడీస్ చేయించుకోవాల్సిన పరీక్ష. అది అందరూ అపోహపడినట్టుగా పెద్ద ప్రొసీజర్ ఏమీ కాదు, జస్ట్ చిన్న ఓపీ ప్రొసీజర్, అదేమో పెయిన్లెస్ ప్రొసీజర్. అది జస్ట్ గైనిక్ ఎగ్జామినేషన్ లాగా కింద నుంచి ఎలా చూస్తామో అలా స్పెక్యులం పెట్టేసి ఒక ఎగ్జామిన్ చేసి గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి ఒక చిన్న తెల్లబట్ట పరీక్ష లాగా తీసుకుంటాము. 21 ఇయర్స్ నుంచి నార్మల్గా యాక్టివ్గా అంటే పెళ్ళైన వాళ్ళు, సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవ్రీ ఒక పర్సన్ టెస్ట్ చేసుకోవాల్సిన పరీక్ష. అది నార్మల్గా చేసినప్పుడు ఒకసారి నెగిటివ్ వచ్చిందని అనుకోండి, అది 30 ఇయర్స్ వరకు, లైక్ 21 to 30 ఇయర్స్ మధ్యలో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్ నార్మల్ వస్తే, లేదు రిపోర్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకోండి, ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ రిపీట్ చేస్తాము. లేదు రిపోర్ట్ నార్మల్గా ఉంది అని అనుకోండి, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి టిల్ 30 ఇయర్స్ వరకు మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఆ 30 ఇయర్స్ తర్వాత నుంచి 65 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 ఇయర్స్కి మనము ప్యాప్స్మియర్ చేస్తాము. లేదా ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి కాంబినేషన్లో ఒక టెస్ట్ చేసామని అనుకోండి, అది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే హెచ్పివి వైరస్ లాగా ఆ కాంబినేషన్ ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి కాంబినేషన్ టెస్ట్ లాగా చేస్తున్నాం అనుకోండి, అది 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇందాకట్లాగానే అది నెగిటివ్ వచ్చింది అని అనుకోండి, 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటాము. లేదు అందులో ఏదైనా ఇన్ఫెక్షన్ పర్టికులర్గా ఉంది అని వచ్చింది అని అనుకోండి, ఇమీడియట్గా ఒకసారి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాము. లేదు ఎర్లీగా సర్వైకల్ క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అందుకోసం ప్రతి సెక్షువల్గా యాక్టివ్ ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన పరీక్ష. అది అందరూ భయపడినట్టుగా పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా ఏమీ కాదు. అండ్ ఆఫ్టర్ 65 ఇయర్స్ పెద్దగా టెస్ట్ తోటి పెద్ద యూజ్ ఏమి ఉండదు. సపోజ్ 65 ఇయర్స్ కంటే ముందు చేసిన పరీక్షలు కాన్సిక్యూటివ్గా 3 సార్లు నెగిటివ్గా వచ్చింది, రిపోర్ట్ నార్మల్గా ఉంది అని అనుకోండి, 65 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కమింగ్ టు హెచ్పివి వ్యాక్సినేషన్. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. నార్మల్గా 9 to 14 ఇయర్స్ పిల్లల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అది కూడా ఈ మధ్యలో ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేశాము. సో 9 to 14 ఇయర్స్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎన్ని డోసెస్లో తీసుకోవాలి? జస్ట్ 2 డోసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక డోస్ వచ్చేసి 0 and 6 monthsకి. ఒకవేళ ఇవాళ తీసుకున్నారనుకోండి, మళ్ళీ సెకండ్ డోస్ 6 monthsకి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు 15 to 26 ఇయర్స్ వాళ్ళు. 15 to 26 ఇయర్స్ వాళ్ళు ఎలా తీసుకోవాలి డోస్ అని అంటే 3 డోసెస్లో. లైక్ ఇవాళ తీసుకున్నారనుకోండి, లైక్ ఇట్ కమ్స్ అండర్ 0 డోస్. 0 డోస్ ఇవాళది ఒకటి, నెక్స్ట్ కమ్స్ 2 months తర్వాత, ఆ థర్డ్ డోస్ వచ్చేసి 6 months తర్వాత. ఇలాగా 15 to 26 ఇయర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఈ వ్యాక్సినేషన్ అనేది 45 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉన్నాం కదా, మేము తీసుకుంటే యూజ్ అవుతుందా వ్యాక్సినేషన్తో ఏమన్నా అని అనుకుంటే, ఎస్ యూజ్ ఆబ్వియస్లీ. అంటే అన్మ్యారీడ్ సెక్షువల్లీ ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అంత ఎఫెక్టివ్నెస్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టిల్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అది కూడా 45 ఇయర్స్ వాళ్ళకి ఎలా డోసెస్లో తీసుకుంటాము అని అంటే సేమ్గా 3 డోసెస్లో తీసుకుంటాం, లైక్ 0, సెకండ్ మంత్ అండ్ 6 months. అండ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎలా ఉంటాయి? ఈ మధ్యగా నార్మల్గా ఇచ్చేది మనం క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, ఇంకొకటి నానోవాలెంట్ వ్యాక్సిన్. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటి అని అంటే 4 రకాల వైరస్కి అది ప్రొటెక్షన్ ఇస్తుంది. నానోవాలెంట్ ఏంటి అని అంటే 9 రకాల టైప్స్ ఆఫ్ వైరస్, అందులోనే హెచ్పివి వైరస్లోనే రకాలు ఉంటాయి. అందులో 9 రకాల వైరస్కి ఎఫెక్టివ్గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే వైరస్ ఇస్ నానోవాలెంట్. అది కొత్తగా వచ్చిన టెక్నిక్. ఓకే, సో నార్మల్గా నానోవాలెంట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ కంపేర్డ్ టు క్వాడ్రివాలెంట్. సో 45 ఇయర్స్ వాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు, ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఇట్స్ బెటర్ టు గో ఫర్ నానోవాలెంట్ వ్యాక్సిన్. ఎందుకు అని అంటే అది 9 రకాల వైరస్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి. జస్ట్ మిగతా వాళ్ళు క్వాడ్రివాలెంట్ తీసుకున్న అంటే నానోవాలెంట్ ఈజ్ లైక్ కాస్ట్లీ, సింగిల్ డోస్ నియర్లీ 10,000-11,000 ఉంటుంది. సో ఇది ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ సో నార్మల్గా 15 to 45 ఇయర్స్ వాళ్ళు 45 ఇయర్స్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.